जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। ना ही जमीन आसमानों में, ना ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बढ़े आगे, रहते वतन की मिट्टी से and then all dignitaries present over here. Please welcome them from the great round of applause for them. सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। May I request everyone salute the flag as the national anthem, please. अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। Thank you everyone, and now I request all our guests to come on to the dais and please be seated. I welcome motivational and inspiring speech for you. Welcome to the school, ma'am. Pushpanjali ma'am, Babai Garu. Of course, like I would like to address all the other society members who have just now left the dais. All the parents over here, and of course all the children over here, and very happy Republic Day to one and all. So, like, are you all not participating? 10th graders? Okay. So last year, like, I had a very great experience with lovely presentations by all the children. I think this year also the similar way it will run. And మీకు అందరికీ తెలుసు కదా 25 years కంప్లీట్ చేసుకున్నాము. సో స్కూల్ 25 years అంటే మన రిపబ్లిక్ డే 76 అంటే 75 years కంప్లీట్ చేసుకున్నాము.
లైక్ రిపబ్లిక్ డేకి ఒక మైల్ స్టోన్ లాగానే మన స్కూల్కి కూడా ఒక మైల్ స్టోన్ ఇవాళ. సో లైక్ 25 years కంప్లీట్ చేసుకున్నాము. అండ్ లైక్ యాక్చువల్గా రీసెంట్లీ మా కజిన్ ఒక ఆవిడ చెప్తూ ఉండినారు, తన సంహవ్ బీరంగూడ వైపు వాళ్ళెవరో ఉండినారంట. సో తను ఏమంటూ ఉండినారు అంటే ఎంపీసీఆర్ స్కూల్ అంటే ఎవరిది అని చెప్పేసి చాలా రోజుల క్రితం అడిగారు. అడిగితే ఇట్లా నాన్న స్టార్ట్ చేసింది ఎంపీసీఆర్ స్కూల్ అని చెప్పేసి అన్నాను. మళ్ళీ ఈ మధ్య కలిసినప్పుడు అక్కడ చాలా ఫేమస్ అంట కదా ఆ స్కూల్. ఆ స్కూల్కి అన్ని ఎక్కడ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళకే వస్తూ ఉంటుందంట కదా, చాలా డిమాండ్ ఉన్న స్కూల్ అంట కదా అని చెప్పేసి అంటూ ఉండినారు. ఇంకా సో లైక్ అంటే అది చిన్న విషయం కాదు కదా. సో లైక్ అంటే ఇంత స్టేజ్కి తీసుకొచ్చారు స్కూల్, నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్ ఇంత స్టేజ్కి వేర్ ఇట్ హెస్ బికమ్ సో ఫేమస్. అండ్ అంటే ఇక్కడ ఉన్న టీం ఒక ఎఫర్ట్ ఏంటి, ఎంత డెడికేషన్ తోటి వాళ్ళు ఉన్నారు, ఎంత లాంగ్ రన్నింగ్ గా ఉన్నారు అంటే ఒక్కొక్కళ్ళు 25 years ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. స్కూల్ ఇంత బాగా ఎట్లా రన్ అవుతుంది, స్టాఫ్ బాగా ఉంటేనే కదా రన్ అవుతుంది. అంటే స్టాఫ్ ఒక డెడికేషన్ తోటే రన్ అవుతుంది. సో అందరూ చాలా వరకు స్టాఫ్ ఇలా నిలిచిపోయి ఉన్నారు. అంటే నిజంగా చెప్పాలి అని అంటే నిస్వార్థంగా వర్క్ చేస్తున్నారు కాబట్టే ఈ స్కూల్ ఇలా నిలిచి ఉన్నారు. కేవలం వాళ్ళు జీతాల కోసం పనిచేసేటట్లయితే స్కూల్ ఈ సిచ్యుయేషన్కి రాదండి. డెఫినెట్గా వాళ్ళు చాలా నిస్వార్థంగా, చాలా కమిటెడ్గా పిల్లలకి మంచి చేయాలి, ఒక సర్వీస్ ఇవ్వాలి అనే ఒక సర్వీస్ మోటో తోటి వర్క్ చేస్తున్నారు. ఫర్ ఆల్ దట్ సర్వీస్ మోటో విచ్ దే ఆర్ ఎంబాడీయింగ్. సో దానికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ ద పేరెంట్స్ as well as from the children. Children, you are lucky to have such teachers. Do you agree? సో అంటే పిల్లలైనా లక్కీ, మరి పేరెంట్స్ లక్కీ కాదా? అఫ్ కోర్స్ మేము మేనేజ్మెంట్ నుంచి ఉన్నాము, మేము డెఫినెట్లీ లక్కీ. ఎందుకంటే ఇంత మంచి స్టాఫ్ వాళ్ళ ఎంత డెడికేటెడ్ తోటి అన్నీ చేసేసుకుంటూ ఉంటారు. సో చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ లైక్ నా మాటగా అంటున్నాను, మరి మీరెవరు ఎస్ అని అనలేదు. మీరందరూ లక్కీయేనా? పిల్లలు కాదు, పేరెంట్స్ కూడా ఈ స్కూల్లో చదవడం అనేది లక్కీగా ఫీల్ అవుతున్నారా? Yes, ma'am. Yes, ma'am. Yes. తెలుగులోనే మాట్లాడుతున్నాను, మీకు అందరికీ అర్థమవుతుంది అనేసి తెలుగులోనే మాట్లాడుతున్నాను. సో ఏదైనా సరే ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ స్కూల్ బాగా రన్ అవ్వాలి అని అంటే మంచి స్టాఫ్తో పాటు మంచి పేరెంట్స్ కూడా ఉండాలి. సో మీరందరూ మంచి పేరెంట్స్ కాబట్టే స్కూల్ ఇప్పుడు 25 years ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత మనం గర్వించదగ్గ స్టేజ్కి స్కూల్ వచ్చింది అని అంటే డెఫినెట్గా టీచర్స్, పేరెంట్స్, అందరికంటే ముఖ్యంగా పిల్లల కాంట్రిబ్యూషన్. అంటే 25 years నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 batches 10th వాళ్ళు బయటికి వెళ్ళుంటారు. 16 batches పిల్లలు బయటికి వెళ్ళారు. సో అండ్ వాళ్ళు ఇప్పుడు ఉన్న పొజిషన్స్ అవన్నీ చూసుకొని చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో లైక్ ఇంకా అనదర్ 25 years ఆర్ అనదర్ 100 years ఫర్ ద స్కూల్. సో ఇలా రన్ అవుతూనే సొసైటీకి సర్వ్ చేయగలిగే సిచ్యుయేషన్లో ఉంటే లైక్ ఇట్ విల్ బి అన్ ఎవర్ లాస్టింగ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మై ఫ్యామిలీ. Like my father, my family, everyone like feels really great about this organization. మేము చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా అనిపిస్తున్నారు. Oh, many are in civils and medical field. Very good. So nice.
course, engineers will be countless. Okay. సో లైక్ ఇంకా స్కూల్ వృద్ధి పొందాలని దానికి ఎలాంటి సహకారమైనా మా వైపు నుంచి మేము అందిస్తామని చెప్పేసి నేను ఇంకా ముగిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ ఫర్ ఆల్ ద 10th grader children, like wish you all the best for your final exams. Rock your exams. I'll be waiting for your results. Thank you so much, ma'am. It was a valuable motivational inspiration to us, and we feel blessed to have you here all the years, ma'am. And we expect the same thing all the years you'll be coming over here and blessing us and giving us this guidance and motivation. Thank you so much. Please give her a big round of applause, children. Now I request our guest